లోకేష్ ఒక ధ్యేయంతో తలపెట్టిన యువగలం యాత్ర అయితే మాత్రం ముగింపు దశకైతే చేరుకుందని చెప్పొచ్చు. ఇందులో పెద్ద ఎత్తున యువత కూడా లోకేష్ నాయకత్వంతో ఈరోజు నడుస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి తెలుగు యువత అధ్యక్షుడు చిన్నబాబు గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు సార్ లోకేష్ గారి యువయాత్ర? సుమారు 3000 కిలోమీటర్లు నడిచింది. మీరు అనుకున్నారా సార్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందనో, లేకపోతే ఏమనుకుంటారు? ఈ యాత్ర కోసం ఏం చెప్తారు? జనవరి 27న ప్రారంభమైన యువయాత్ర ఆ రోజు పిచ్చి కుక్కలన్నీ, పిచ్చి మంత్రులు, పిచ్చి మహిళా ఎమ్మెల్యేలు, పిచ్చి మంత్రులు, పిందులు కూడా యువగలం నడసలేడు, పరిపక్వత లేదన్న మా నాయకునికి ఈరోజు 96 నియోజకవర్గాలు దాదాపు 3000 పైన కిలోమీటర్లు నడుస్తూ రేపు ఇవాళ ముగింపు సభ ఈరోజు ముగింపులోగా ఈరోజు చేయబోతున్నాం. యువత పెద్ద ఎత్తున తమ సమస్యలు వినిపించేందుకు మా యువ నాయకుల నారా లోకేష్ దగ్గరికి అపూర్వ స్వాగతం. ఎక్కడ పోయినా చూడండి ఎంత అపూర్వ స్వాగతం అంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో ఏకైక నాయకుడు, ప్రజా సమస్యల మీద పోరాడే నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా విజయవంతమందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు? అధికారం చేపట్టే దిశగా మీ ప్రయత్నాలు ఉన్నాయి. ఈ యాత్ర ఉపయోగపడ్డదా మీకు? 100%. ఎందుకంటే ప్రజల కష్టాలు నష్టాలు దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి మా నాయకుడు నారా లోకేష్ గారు. ఈ పొద్దుకి 226 రోజులైంది కాబట్టి ఇంకా రేపు రాబో రోజుల్లో బస్ యాత్ర మళ్ళా పెడుతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో లోకేష్ ని పదే రకరకాల కామెంట్స్ చేస్తూ పప్పు అని, రాజకీయాలు పనిచేయవు, నిలబడిన చీరలోకి వెళ్ళలేని నువ్వు దొడ్డిదైన మంత్రి అయ్యావని చెప్తూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన ఆరోపణ చేశారు. ఈరోజు లోకేష్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఈరోజు పిచ్చి కుక్కలన్నీ వాగుతూ ఉంటాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 155 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆల్టర్నేట్ గా ఈ రాష్ట్రంలో అవసరం అని ఉన్న నాయకుడు నా లోకేష్ తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు లోకేష్ గారు పాదయాత్ర ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3126 కిలోమీటర్లు ఇప్పటికీ నడవడం జరిగింది. 226 రోజులు రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు, ఒక అరాచకుడు, ఒక ఆర్థిక నేరగాడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే యువత భవిష్యత్తు ఏ విధంగా ఉంది ఈరోజు మనం ఆలోచిస్తా ఉన్నాం. ఈరోజు యువతకి నేనున్నానని యువగలం, మనగలం, జనగలం అన్నటువంటి ఒక నినాదానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మహిళలకే ఉన్నటువంటి సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నటువంటి సమస్యల మీద తెలుసుకొని రేపు 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు. ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నా. నేను అడుగుతా ఉన్నాను, దేనికి నమ్మకం? రాష్ట్రాన్ని శూన్యం చేసినందుకు నేను నమ్మాలా? మహిళల మీద దాడులు చేసినందుకు నేను నమ్మాలా? యువతకి భవిష్యత్తు ఇస్తానని యువతకి భవిష్యత్తు లేకుండా చేసావని నేను నమ్మాలా? జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. నీ అబ్బ జాగీర్ కాదు రాష్ట్రం. ఈ రోజు రాష్ట్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. కానీ ఈ రోజు దాన్ని తుంగలోకి దొక్కి ప్రశ్నిస్తే అణిచివేత చేసే విధంగా వాళ్ళని అనగదొక్కే దారుణంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని ఈ రోజు యువగలం ప్రశ్నిస్తా ఉంది. యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఏంటి మీ లక్ష్యాలు నెరవేర్చాయా యాత్ర ద్వారా అంటే ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాల్లో ఒక నమ్మకం కలిగింది. ఈ రోజు నారా లోకేష్ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యువతకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మన గాజువాక నియోజకవర్గంలో రావడం జరిగింది. సాయంత్రంకి ఏదైతే కొర్మన్పాలెం టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి పైలాన్ దగ్గర బహిరంగ సభ అక్కడ ముగింపు అయిన తర్వాత 20వ తారీఖు ఏదైతే పల్లివెల్లి ఏదైతే ఉందో నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు 5 లక్షల జనాభాతో ఈ యొక్క వేదిక రాష్ట్రంలో దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురానందుకు అనేది ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ విధమైనటువంటి యోగాలను స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇక్కడ ఈ పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈరోజు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. భారీగా మహిళలు కూడా ఈరోజు పాదయాత్రలో పాల్గొంటూ కూడా లోకేష్కి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ 24 అధికారుల లక్ష్యంగా అయితే ఈరోజు పనిచేస్తున్నారు.